హలో ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను గైస్. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కంప్లీట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇంట్లో నుంచి ఒక మంచి అవకాశం అని చెప్తాను. మెయిన్‌లీ ఫ్రెషర్స్ గైస్. ఫ్రెషర్స్ ఎవరైతే కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, చాలా ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్తాను గైస్. సో, ముందుగా మీకైతే వీళ్ళ వెబ్‌సైట్ గురించి చెప్తాను. డేటాబే అని వీళ్ళ ఒక కంపెనీ వాళ్ళైతే మనకి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకైతే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో, చాలామంది వీళ్ళ వెబ్‌సైటు ఇలాంటి జాబ్స్ అనేవి ఫేక్ అనుకుంటారు. వాళ్ళ గురించి మీకైతే ముందుగానే చూపిస్తాను. డైరెక్ట్‌గా నేనైతే ఇక్కడ ఏ డేటాబే అని కంపెనీ పట్టుకున్నాను. లేకపోతే లింక్డ్ఇన్ అయితే ఓపెన్ అయింది. సో, మీకు అందులో వాళ్ళ ఫాలోవర్స్ అన్నీ చూపిస్తాను గైస్. ఎందుకంటే ఒక ఫ్రీ జాబ్స్ అని చాలామంది ఫేక్ అనుకుంటారు. వాళ్ళ గురించి నేనైతే క్లారిటీ చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి వీళ్ళ లింక్డ్ఇన్ అయితే 51,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో, వీళ్ళకంటే ఒక అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఉంది. సో, మనం మెయిన్‌లీ వీళ్ళ గురించి చెప్తాను గైస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే వీళ్ళైతే ఒక తెలుగులో మనకి స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుగు బాగా వచ్చిన వాళ్ళు అండ్ వినడం, మాట్లాడటం, రాయడం. సో, కంప్లీట్‌లీ మీకైతే ఈ తెలుగు లాంగ్వేజ్ మీకైతే రావాలని చెప్తున్నారు. సో, ఈ స్కిల్స్ ఖచ్చితంగా మీ దగ్గరైతే ఉండాలి. సో, ఇందుట్లో మీరు కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రాన్స్‌బుల్ తెలుగు ఆడియో రికార్డింగ్స్. సో, అంటే మనకి ఇప్పుడు కొన్ని కొన్ని లాంగ్వేజ్ కాదు మనకి తెలుగు ఆడియోస్ అనేది ఈ కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో, అవి మనకి కరెక్ట్‌గా ఉన్నాయా? సెంటెన్స్ ఫార్మాట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? సో, కంప్లీట్‌లీ మనకైతే వీళ్ళ కంపెనీ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. ఇందుట్లో మీరు రివ్యూ చేయాలి. అదే మీకు చెప్పాను కదా! మనకి వాళ్ళ ఆడియోస్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? లేదంటే ఇంకా సెంటెన్స్ ఫార్మాట్స్ కరెక్ట్‌గా లేవా? సో, అట్లా కంప్లీట్‌గా మనమైతే రివ్యూ చేసి ఈ కంపెనీ వాళ్ళకి మనం ఆడియోస్ అనేది రిటర్న్ వాళ్ళకైతే పంపించాలని చెప్తున్నారు. వారికి స్కిల్స్ చూసుకున్నట్టయితే గైస్ మనకి మెయిన్‌లీ ఫ్లూయెంట్ తెలుగు రావాలని చెప్తున్నారు. మీకు ఎలాంటి ఇంగ్లీష్, హిందీ ఇవేమి అవసరం లేదు. జస్ట్ ఒక ఫ్లూయెంట్‌గా మనకి తమిళ్‌లో చూపించినట్టు ఓన్లీ తెలుగు భాష వస్తే చాలు గైస్. మీకు ఎలాంటి రిమైనింగ్ లాంగ్వేజ్ ఏమీ అవసరం లేదు. ఇందులో మనకు చూసుకున్న మనకి గుడ్ గ్రామర్ ఇంకా మనకి గుడ్ టైపింగ్ స్పీడ్స్ అనేవి ఇవన్నీ మీకు తెలుగులో వచ్చుండాలని చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఇందులో మనకి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే గైస్ మెయిన్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ లాంగ్వేజ్‌లో మనకి మెయిన్‌లీ గైస్ తెలుగు రావాలని చెప్తున్నారు. ఎలాంటి అనదర్ లాంగ్వేజ్ ఏం అవసరం జస్ట్ మీకు తెలుగు రావాలని చెప్తారు. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ మనకి స్పీచ్, వాయిస్ ఆర్ ఏ డేటా వర్క్‌ఫోర్స్ గురించి మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంటే దాని మీద మీకు కొంచెం ఒక అవగాహన ఉంటే డెఫినైట్‌లీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి బేసిక్ ఇంగ్లీష్ గైస్ కంప్యూటర్ స్కిల్స్ అంటే జస్ట్ ఏదైనా మీటింగ్స్‌లో మీరు జస్ట్ ఒక బేసిక్‌గా మాట్లాడడానికి ఒక ఇంగ్లీష్ రావాలని చెప్తారు. అంటే మీకు ఫ్లూయెంటా ఇంగ్లీష్ కాదు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్లూయెంట్‌గా ప్రొఫిషియన్సీ తెలుగు రావాలని చెప్తున్నారు గానీ ఇక్కడ మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చెప్పట్లేదు గైస్. మీరు బాగా చూడండి. మనకి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్‌గా వస్తే సరిపోతుంది. సో, మెయిన్‌లీ ఇది గైస్. సో, అండ్ ఇప్పుడు మీకు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. అండ్ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌లీ రిమోట్ జాబ్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఆఫీస్‌కి, కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌లీ మీకైతే రిమోట్ జాబ్ ఇంట్లో నుండి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీకైతే 0-4 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ వాళ్ళు లేదా ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా ఇక్కడ మనకి అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయాలి గైస్. సో, రెజ్యూమ్‌లో మనకి చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. మీకు ఎలాంటి రెజ్యూమ్ ఫార్మాట్ కరెక్ట్‌గా ఉంటే ఈ జాబ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారో మీకైతే లాస్ట్‌లో చెప్తాను నేను. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడీ, మీ సిటీ నేమ్ ఇవన్నీ మాక్సిమం మీరు వర్కింగ్‌లో ఉన్నవి మీరు డైలీ యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో బట్టి ఇందుట్లో మీరు ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో కూడా టైప్ చేయండి. అండ్ మీకు ఎన్ని మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో టైప్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా ఫ్రెషర్స్ వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు ఐ యామ్ ఫ్రెషర్ మీద ఎక్కడైతే ఇది ఆన్ చేయండి. ఆన్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను నేను. సో, రెజ్యూమ్‌లో మిస్టేక్స్ లేకుండా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, మీ రెజ్యూమ్‌లో ఏమేం స్కిల్స్ ఉన్నాయో ప్రతిది కంప్లీట్‌లీ ఈ వీడియోలో నేనైతే అప్లోడ్ చేశాను. డైరెక్ట్‌గా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మనం ఏదో ప్రొవైడ్ చేస్తాం. సో, వీడియో ప్రతి ఒక్కరు చూడండి. మీకు డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ మెయిన్‌లీ మనకి ఇప్పుడు ఇంకా చాలా కంపెనీస్ వారైతే మనకి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో పాటు మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. స్టార్టప్ కంపెనీస్ అనేవి డైరెక్ట్‌గా మీటింగ్స్ మీటింగ్స్ లింక్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ మీటింగ్స్ లింక్స్ వర్చువల్స్‌వి అండ్ చాలా కంపెనీస్ ఇంకా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి హైదరాబాద్‌లో, చెన్నై, బెంగుళూరులో. వీటికి సంబంధించింది అన్నీ నేను జాబ్ అప్డేట్స్ అనేవి 1 డే బిఫోర్ గాని మన గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కనిపిస్తుంది గైస్. డైరెక్ట్‌గా జస్ట్‌గా మీరు లింక్ పై క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్‌లో అయితే మీరైతే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు అప్డేట్స్ అనేవి ఇలాంటి జాబ్ అప్డేట్స్ పాటు ఇంకా మీకు చాలా అప్డేట్స్ అనేవి గ్రూప్‌లో 1 డే బిఫోర్ గానే మీకైతే ఇస్తుంటాను నేను. సో, ఈ జాబ్ సంబంధించిన దాంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.